బిట్టింది బిఎన్ రాజశేఖర రెడ్డి దాని గురించి ప్రచారం చేయలేదు ఎవరికి అదే తెలియదు. మీ ఇద్దరి మధ్య సంబంధం. అవును, అది అప్పుడు నేను జ్యోతికి వచ్చాను. వార్తలు ఏం జరిగిందంటే, వార్తలో పాఠకులతో ముఖాముఖి అని ఒక కార్యక్రమం పెట్టాం. ప్రతి జిల్లా కేంద్రాన్ని పోవటం, ఇట్లా వార్తా పాఠకులను కూర్చోబెట్టడం, వాళ్ళతో మాట్లాడటం. మీ పేపర్ వస్తుంది బాగుందా, మీకు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి, ఇంకేం కోరుకుంటున్నారు మీరు పేపర్ నుంచి అని అడగటం, అవి నోట్ చేసుకుంటూ రావటం. అట్లా చేసి తిరుపతిలో లాస్ట్ మీటింగ్ అయితే నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ ఆఫీస్కి వచ్చాను. హైదరాబాద్ గిరిశంగి పిలిచి ఒక వార్త చూపించాడు. అది దేవేంద్ర గౌడ్ మీద రాసిన నెగిటివ్ న్యూస్. ఇది కరెక్ట్ కాదు, మనం వేయకూడదు అంటే ఓకే అని బాబా అని పెట్టుకున్నాడు. మన్నాడు అది బ్యాన్ వచ్చింది. నేను ఆఫీస్కి పోలే, కారు కీసి పంపించాను, రావటని చెప్పాను. దేవేంద్ర గౌడ్ మీద రాశారు. దేవేంద్ర గౌడ్ మీద. దేవేంద్ర గౌడ్ కూడా తెలియదు అది. ఇప్పుడు నేను చెప్పలే, ఇప్పుడు ఫస్ట్ టైం చెబుతాను పేరు. అది దేవేంద్ర గౌడ్ మీద నాకు పిరమండి కాదు, అది న్యాయం కాదు, ధర్మం కాదు, అది వాస్తవం కాదు, కట్టు కదా, కావాలని రాయించింది కోపంతో. అందుకని వద్దని చెప్పాను. వద్దని చెప్తే సరే అని చెప్పి మన్నాడు డెస్క్ పంపించి వేయించాడు. ఎండి వేస్తారు కదా ఎవరైనా. అవాస్తవం అసత్యం ప్రచురించకూడదు, అసత్యం అని చెప్పి నేను మానేశాను. ఈలోగా ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు టేక్ ఓవర్ చేశారు. ఐ వెంకట గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఉన్నారు. లేకపోతే ఆయన ఏటేవాడేమో, ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ ఉన్నాడు. అందుకని ఆయన నా పేరు సజెస్ట్ చేశాడు. రాధాకృష్ణ గారితో మాట్లాడుకున్నాం, ఆంధ్రజ్యోతి కలిపాను. సో ఆంధ్రజ్యోతి కేఎల్ఎం ప్రసాద్ గారి తర్వాత జగదీష్ ప్రసాద్ లైన్లో పత్రిక మూసేసిన తర్వాత రాధాకృష్ణ గారు ఆయన టేకప్ చేసిన తర్వాత 18 మూసారు ఆంధ్రజ్యోతిని. లాస్ట్ డే ఆఫ్ లాస్ట్ మిలీనియం 1999 డిసెంబర్ 31 మూసారు. అదే లాస్ట్ డే ఆఫ్ లాస్ట్ మిలీనియం మూసేస్తే మేము 2002 డిసెంబర్లో మళ్ళీ పెట్టాం, అక్టోబర్లో పెట్టాం, మళ్ళీ రివైవ్ చేశారు. చేసాం. సో రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి మళ్ళీ టేకప్ చేసిన తర్వాత మొట్టమొదటి ఎడిటర్ మీరే కదా? నేను. సో అప్పుడు సర్క్యులేషన్ అంతా 50,000 60,000 అంతా ఉండేదట కదా? 63,000 ఉండేది. క్రమంగా పెరిగింది. ఎడిషన్ కూడా పెంచారు. అప్పుడు 7 ఎడిషన్ ఉండేవి. మొదపడ్డప్పుడు ఆంధ్రజ్యోతికి 7 ఎడిషన్ ఉండేవి. దాని తర్వాత క్రమంగా ఎడిషన్ కూడా పెట్టారు. కొన్ని ఎడిషన్ నేను కూడా తీశాను. జాగా గుంటూరు జాగా నేనే తీశాను, నల్గొండ జాగా నేనే తీశాను. నేను కూడా పార్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ కదా. అవును. అందుకని టు హెల్ప్ ఎస్టాబ్లిష్ ఎడిషన్స్ ఆల్సో బాగా విస్తరించాము. బోర్డుగా రాసేవాళ్ళం. రాజశేఖరి పాదయాత్రకి చాలా ప్రాముఖ్యం ఇచ్చాం. ఆ రకంగా ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ వరంగల్లో నెంబర్ 1 అయింది. ఓహో. పాదయాత్రకి ప్రాముఖ్యం ఉండటం వల్ల. అంటే 2002లో మీరు ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయ్యి 2008 వరకు ఒక 6 ఏళ్ల పాటు మీరు చేసిన ప్రయాణంలో 60,000 నుంచి దాదాపు 6 లక్షల వరకు సర్క్యులేషన్ వెళ్ళింది. 5.5 లక్షలు. 5.5 లక్షలకు వెళ్ళింది. వీక్లీని కూడా రివైవ్ చేశారు. వీక్లీకి శ్రీరమణ గారు ఉండేవాడు. వీక్లీ కూడా రివైవ్ చేసాం. అంటే ఆంధ్రజ్యోతి వీక్లీ పేరు పెట్టకుండా వేరే పేరు మీద పెట్టి చేసాం అనమాట. సో ఆంధ్రజ్యోతి నుంచి ఎందుకు మీరు బయటకు రావాలనుకున్నారు? ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నప్పుడు ఒకటి 6 ఏళ్ళు అయింది. రాధాకృష్ణ గారు కూడా మొత్తం నేర్చుకున్నాడు. పేపర్ ఎట్లా నడపాలి, ఎడిటోర్లు ఎట్లా నడపాలి నేర్చుకున్నాడు. ఇక మనకి అక్కడ చేయాల్సిన పెద్దగా కనిపించలేదు. చేస్తూ ఉన్నా ఆయన గౌరవిస్తూ ఉన్నాడు. నేను మొత్తం ఎడిటర్గా యాక్ట్ చేస్తూ ఉన్నా, ఎడిటర్ రాస్తూ ఉన్నా, అంతా చేస్తూ ఉన్నా. కానీ మొత్తం మీద ఏదో ఒక చేస్తున్నాం కదా, ఇంతకాలం పేపర్లో చేసాం కదా, చేయటం కదా అనిపిస్తున్న రోజుల్లో వామన్రావు గారు, కపిచిత్ వామన్రావు గారు, దామోదరరావు గారు, ఇప్పుడు రాజశేఖర గారు, ఇద్దరు నా రూమ్కి వచ్చారు. ఆంధ్రజ్యోతి నా రూమ్కి వచ్చి మీరు మాకు ఒక ఛానల్ లాంచ్ చేయాలన్నారు. ఎట్లా వస్తారండి, నేను ఎయిటర్ నాకు పేపర్కి ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని అడిగారు వాళ్ళు. ఆంధ్రజ్యోతి ఎయిటర్ ఆఫీస్కి వచ్చి ఎయిటర్ నమ్మంటాం మీకు ధైర్యమైన ధర్మం అంటే మీరు తలకలం చేశారు కదా, ఇక్కడ మీరు వెరైటీ ఉంటుంది కాబట్టి మీరు వస్తారు అనుకున్నాము అన్నాడు. నేను అడ్డం తీసుకుపోయి రాధాకృష్ణ గారు పరిచయం చేశాను. అంటే వామన్రావు గారు నేను బయట రమ్మన్నాడు, ఒక ఛానల్ పెట్టమన్నాడు అని చెప్పాను. అప్పుడు విన్నాడు, ఊరుకున్నాం. దాని తర్వాత నేను డిసైడ్ చేసుకున్నాను వెళ్ళాలని. డిసైడ్ చేసుకున్న తర్వాత రాధాకృష్ణ గారు అర్థం చేసుకున్నారు, నాకు సన్మానం చేశారు. వీడుకొని చెప్పాడు, వీడుకొని చెప్పి వాచి పెట్టాడు, పంపించాడు. ఫ్రెండ్లీగానే మీరు ఆంధ్రజ్యోతి నుంచి రాధాకృష్ణ స్నేహపూర్వకంగానే మీరు ఇప్పుడు కూడా ఆయన అంటే వేరే భావం లేదు. 6 సంవత్సరాల పాటు రాధాకృష్ణ గారు మీరు ఆంధ్రజ్యోతిలో మంచి స్నేహపూర్వకంగా ఉన్నారు, అనుబంధం మంచి గౌరవంగా ఉన్నారు, బాగా జరిగింది. చాలా స్నేహపూర్వకంగా బయటకు వచ్చారు. హెచ్ఎంటీవీకి మీరు వచ్చేసారు. కానీ తర్వాత మీ ఇద్దరి మధ్య పత్రికాముఖంగా ఒకరినొకరు యుద్ధం చేసుకున్నారు కదా. నేను సాక్షిలో మానేసిన తర్వాత, సాక్షిలో ఎప్పుడు మానేశాను, ఎలక్షన్స్ కానీ రిజల్ట్స్ కానీ మానేశాను. నేను జగన్ గారికి నేను చేరినప్పుడే చెప్పాను. 2019లో జగన్ గారికి నేను చేరినప్పుడే, 2014లో చేరినప్పుడే, మీరు ప్రతిపక్షంలో ఉన్నంతకాలం మీరు సాక్షిలో ఉంటామని చెప్పాను. ప్రతిపక్షం తరం అయిపోయి అధికార పక్షం అయినప్పుడు రిజైన్ చేశాను. రిజైన్ చేసి 3 నెలలకి ఆయన పిలిచి మీరు ఒక సలహాదారుగా ఉండండి చెప్పారు. అడ్వైజర్గా ఉండి నేను దళిత్ డెవలప్మెంటు,
ట్రైబల్ డెవలప్మెంటు, ఎడ్యుకేషను, హెల్త్ ఈ 3 చూసుకుంటాను చెప్పి పబ్లిక్ పాలసీ అన్నారు కదా. పబ్లిక్ పాలసీ అడ్వైజర్గా ఈ 4 చూసుకుంటాను చెప్పి జీవో వచ్చింది, ఏదో ఛానల్కి సంబంధించింది. దానికి సంబంధిస్తూ నేను మాట్లాడాను. దాని మీద నెగిటివ్ రాశాడు. దానికి నేను రిప్లై రాశాను. రిప్లై రాసిన వేశాడు. అది ప్రెస్ రైట్స్ సంబంధించింది కదా. ప్రెస్ రైట్స్ సంబంధించి నేను రాసిన రిప్లై వేశాడు. కానీ దాని తర్వాత ఆయన కొంటిగా రాసి అది ముగిస్తాను, చర్చ ముగిస్తున్నాను అన్నాడు. పత్రం ఉంది కాబట్టి చర్చ ముగిస్తున్నాను. నా సమానం చెప్పే అవకాశం కూడా దానికి. అదే మిమ్మల్ని ఆయన చెప్పకుండా రాజశేఖర రెడ్డి కలిశారని రకరకాలుగా ఆయన రాసుకొని ఇచ్చారు. రాజశేఖర్ కాబట్టి నాకు ఎడిటర్గా అంతకుముందు నేను చాలామంది ముఖ్యమంత్రి కలిసాడు. బ్రహ్మాండ రెడ్డి కలిసేవాడిని, కొట్ట విజయవాస రెడ్డి కలిసేవాడిని, చెన్నారెడ్డి కలిసేవాడిని, అందరూ కలిసేవాడిని. ఎడిటర్గా నేను కలిసి దానికైనా అభ్యంతరం. ఆయన అభ్యంతరం చెప్పాడు. నాకు చెప్పలే, ఇతరులతో అనేవాడు మూర్తి గారు రాజశేఖర్ గారు పోతాడని. నేను ఎడిటర్గా ఎవరిని కలుస్తా. మీ పత్రిక భంగంగా మాట్లాడితే, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు అనొచ్చు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం లేదు. నేను ఏదో ఆయనతో రాజకీయ మాట్లాడతాను, స్టేట్ గురించి మాట్లాడతాను, ప్రజల గురించి మాట్లాడతాను. అదే నేను ఎవరు మాట్లాడుతున్నాను కంటిన్యూ చేస్తాను. అందరు ముఖ్యమంత్రితో మాట్లాడాను, అట్లాగే రాజశేఖర రెడ్డితో మాట్లాడాను. ఆయనకు అభ్యంతరం. ఆయన కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి పాదయాత్రకి కవరేజ్ చేయడం ఒప్పుకునేవాడు, ఎందుకంటే సర్వదర్శనం పెరుగుతుంది కాబట్టి. అది డ్యూయల్ నేచర్. మనకి తెలియదు అప్పుడు అభ్యంతరం చెప్పినట్టు. అంత తెలిసిన రాజశేఖర కలవడం అభ్యంతరం పడ్డాడని అభ్యంతరం చెప్పిన తర్వాత చెప్పింది. ఎవరో చెప్పారు. అయితే నేను ఎడిటర్గా ఫ్రీడమ్ ఉన్నవాడిని, ఎవరినైనా కలవచ్చు. నేను మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా పనిచేస్తాను అనుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి కలవడం అనేది ఎడిటర్కి విధానం. అది పుత్తూరు వెంకటేశ్వరరావు అందరూ కలిసేవాడు, అందరు ముఖ్యమంత్రులు కలిసేవాడు, కోరా శాస్త్రి గారు కలిసేవాడు, నాలుగు వెంకటేశ్వరరావు కలిసేవాడు. నేను కలుస్తాను. ఒక ఎడిటర్గా ముఖ్యమంత్రి ప్లస్ ఒక పాత్రికేయుడిగా ఎడిటర్గా అంతే. ఎడిటర్ కలవడం అది ధర్మం. దాంట్లో మనకు రాధాకృష్ణ గారికి వ్యతిరేకంగా కుట్ర చేయడం కానీ, ఆంధ్రజ్యోతి ప్రయోజనాలకు భిన్నంగా ప్రవర్తించడం కానీ ఉండదు. ఇట్లా నేను ఎడిటర్ని ఆంధ్రజ్యోతి. నేను ఒక ఆంధ్రజ్యోతి ఎడిటర్గానే మాడతాను, ఒక జర్నలిస్ట్గానే మాడతాను. సీనియర్ జర్నలిస్ట్గా ఒక ముఖ్యమంత్రి కలవటం, డోంట్ సక్సెస్ చేసుకోవడం అనేది బాధ్యత. ఇంతకుముందు ముఖ్యమంత్రులు కలిశాను, ఈయన కలిశాను, ముందు కూడా కలుస్తాను అని నేను చెప్పాను. అది సుఖాంతమైంది. ఆయన చెప్పలేదు. ఆయన చెప్పలేదు కానీ నాతో ఎవరైతే అన్నారో వాళ్ళు చెప్పాను. కాలం కూడా మీ ఇద్దరు, ఆయన రాశారు ఆర్టికల్ ఎడిట్ పేజీలో, మీరు రాశారు కదా. అంటే నేను కాలం సండే నేను రాసేవాడిని. అది నేను రాసిన తర్వాత సకాలం రాసేవాడిని. నేను రిటైర్ అయిన తర్వాత ఆయన మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెట్టిన తర్వాత శ్రీనివాస్ ఎడిటర్ ఉన్నాడు కదా, నేను వస్తూ శ్రీనివాస్ ఎడిటర్ కూర్చోబెట్టొచ్చాను. ఆంధ్రజ్యోతిలో కే శ్రీనివాస్ ఇప్పుడున్న ఎడిటర్ని మీరే కుర్చీలో కూర్చోబెట్టి వచ్చారు. శ్రీనివాస్ గురువారం నాడు రాస్తాడు, వాళ్ళు బాగా రాస్తాడు, ఇతను బాగా రాస్తాడు. సంధ్యాకాలం బాగుంటుంది. అయితే బయాస్ ఉంటుంది, బయాస్ తప్పదు. శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ రాస్తాడు, రెండు బాగుంటాయి. సో తర్వాత రాధాకృష్ణ తర్వాత మళ్ళీ మీకు అది నాకే ద్వేషం లేదు ఇప్పటికీ. ఆయనకి నాకు వచ్చే ద్వేషం ఉందని అనుకోను, ఎందుకంటే నేను ఆయన కోసం పనిచేశాను. అది ఉంది. ఆయన నన్ను 6 ఏళ్ళు ఆదరించాడు. మాకేం వ్యతిరేకత లేదు, వాళ్ళకి శత్రుత్వం కాదు. బాగానే ఉంటాడు. ఎప్పుడు కలిస్తే సెకండ్ ఇస్తాడు, బాగానే ఉంటాడు. తర్వాత మళ్ళీ ఆంధ్రజ్యోతి తర్వాత హెచ్ఎంటీవీ స్థాపనకు వస్తే మీరు ఆల్రెడీ హైదరాబాద్ మీడియా హౌస్ ఒక సంస్థను మీరు రిజిస్టర్ చేశారా అంతకుముందే? ఆంధ్రజ్యోతిలో ఉండగానే చివరి రోజుల్లో కొంతమంది హరీష్ రావు గారు, కొంతమంది మిత్రులు కలిసి ఒక సంస్థ పెడదాం, మీడియా సంస్థ అని చెప్పి పెట్టారు. దాంట్లో హైదరాబాద్ మీడియా హౌస్ అని పెట్టాం. దానికి నేను చైర్మన్. హరీష్ రావు అందులో పార్ట్నర్ సార్? హరీష్ రావు పార్ట్నర్ కాదు, హరీష్ రావు ఫ్రెండ్స్. ఓకే. మొన్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, ఆయన కొంతకాలం ఫైనాన్స్ చేశారు దాన్ని. అట్లా కొంతమంది ఫ్రెండ్స్. హైదరాబాద్ మీడియా హౌస్ ద్వారా ఏం చేద్దాం అనుకున్నారు సార్? దాని ద్వారా టీవీ ఛానల్ పెట్టాలి అనుకున్నాం. అంటే వామన్ రావు వాళ్ళు కలవక ముందే అది పెట్టి అట్లా అట్లా ఉంది అది ఐడియా. అట్లా ఉన్నప్పుడు రిజిస్టర్ చేసి పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత సంవత్సరానికేమో ఈయన వచ్చాడు. దామోదరరావు గారు దీంట్లో ఉన్నాడు, హైదరాబాద్ మీడియా హౌస్లో ఉన్నాడు. ఆయనే చెప్పాడు హైదరాబాద్ దామోదరరావు కూడా మీ అందులో ఉన్నారు, మీ హైదరాబాద్ మీడియా హౌస్లో ఉన్నారు. ఇవాళ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. ఆయన చెప్పారు, వామనరావు గారు చెప్పారు. అట్లా అనుకున్నాము. మూర్తి గారు ఉన్నాడు, మూర్తి గారు అయితే బాగుంటుందని చెప్పాడు. అందుకని వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చారు, వచ్చి మాట్లాడారు. సో హైదరాబాద్ మీడియా హౌస్కి మీరు అప్పుడు చైర్మన్గా ఉండేవాడు. నేను బయటకు వచ్చిన తర్వాత వామనరావు గారు చైర్మన్ చేసి నేను మేనేజింగ్ డైరెక్టర్ అయ్యి సంస్థ కడతాం. అంటే హైదరాబాద్ మీడియా హౌస్ మీరు ఆయనకు వామనరావుకి అమ్మినట్టా, లేకపోతే దాన్ని ఎలా అమ్మనంటే ట్రాన్స్ఫర్ అంతే, ట్రాన్స్ఫర్ అంతే. నేను తీసుకోలేదు, అదే దానికి ఆయన వాల్యూ లేదు. అంటే సంస్థ పెడుతున్నారు కాబట్టి ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన చైర్మన్ చేశాను, నేను మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నా.